రేపు ఎల్లుండి జరిగే టీజీపీఎస్ గ్రూప్ డి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాల మొత్తం 29 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక 10,255 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు సర్వం సిద్ధం చేశారు. ఇదివరకే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సంబంధిత శాఖాధికారులతో సన్నాహ సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని ఆదేశాలను జారీ చేశారు. నెల 17-18 తేదీల్లో నిర్వహిస్తున్న టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా కార్యాచరణ రూపొందించారు. పరీక్షల నిర్వహణకు రీజనల్ కోఆర్డినేటర్, స్ట్రాంగ్ రూమ్లు, జాయింట్ కస్టోడియన్స్, అదేవిధంగా పోలీస్ నోడల్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిఓ, ఫ్లయింగ్ స్క్వాడ్లు, జాయింట్ రూట్స్ ఆఫీసర్ల కోఆర్డినేషన్తో సహా సమావేశాన్ని నిర్వహించి ఉన్నతాధికారులు పలు సూచనలు, సలహాలు చేశారు. నిర్దేశించిన సమయం తర్వాత అభ్యర్థులనెవరూ కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడారని, ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని స్పష్టం చేశారు. 2 సెషన్లలో పరీక్ష జరగనుండగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఇక కాగా శనివారం ఆయా పరీక్ష కేంద్రాల్లో స్టిక్కరింగ్ వేగా చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. సార్